యాంటీ ఆక్సిడెంట్ టీ గురించి తెలుసుకోబోతున్నాం. టీ తాగడం అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది, ఎక్కువసార్లు తాగుతూ ఉంటారు. మామూలు టీ తాగుతూ ఉంటే ఎక్కువసార్లు ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే ఐఎంసీ యాంటీ ఆక్సిడెంట్ టీ ఎన్నిసార్లు తాగినా కానీ ఇబ్బంది ఏమీ ఉండదు. ఏ కప్ ఫుల్ ఆఫ్ హెల్త్, ఇందులో కూడా అంతా కూడా హెల్తే ఉంది. ఇందులో ఉన్న పోషక విలువలు ఏమీ పోకుండా ఇప్పుడు టీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చేసి చూపిస్తాను. స్టవ్ గిన్నె పెట్టుకొని డికాషన్ రెడీ చేద్దాం. దానికి వాటర్ పోసుకొని ఈ ఐఎంసీ యాంటీ ఆక్సిడెంట్ టీని ఇందులో వేస్తున్నాను. ఈ టీ కొద్దిగా చాలు ఫ్రెండ్స్, మామూలు టీ పొడి పట్టినంత కూడా ఈ టీ పొడి పట్టదు. డికాషన్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా చూస్తున్నారు ఫ్రెండ్స్, టీ డికాషన్ అనేది బాగా మరిగాయి. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాసేపు మరిగించితే మనకి బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ టీ అనేది రెడీ అవుతుంది. ఈ పాలల్లోకి ఈ ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా, డికాషన్ అంతా కూడా దిగి మనకి బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ టీ అనేది రెడీ అవుతుంది. ఈ డికాషన్ని సపరేట్గా ఉంచుకొని కొద్దిగా చల్లారాక ఐస్ ట్రేస్లో వేసుకొని ఐస్ టీగా కూడా తాగొచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. లేదు మామూలుగా పాలు కలుపుకొని టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు పాలు కలుపుకొని ఇలా అయినా తాగొచ్చు. ఇందులోకి నేను ఇంకొకటి కూడా మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టీ బాగా మరుగుతున్నాయి, మంచి వాసన కూడా వస్తుంది. ఇది మా ఇంట్లో రోజు కూడా దీన్నే వాడతాము. ఇప్పుడు ఈ టీని వడకట్టుకొని పంచదార వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులో మేమైతే స్టివియా ఫోస్ అని చెప్పి ఒకటి ఐఎంసీ వాళ్ళు ఏంటంటే పంచదారకి రీప్లేస్మెంట్ అనమాట. ఇది ఒక ప్లాంట్ నుంచి తీసిన స్వీట్ ఎక్స్ట్రాక్ట్. పంచదార అనేది సల్ఫర్ తోటి చేస్తారు, మనందరికీ తెలిసిందే కదా. పంచదార వాడటం వల్ల ఇప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దానికి రీప్లేస్మెంటే ఈ స్టివియా ఫోస్ అనేది. ఇది ఒక ప్లాంట్ నుంచి తీసిన స్వీట్ ఎక్స్ట్రాక్ట్. దీన్ని యూజ్ చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు టీని మనం ఫిల్టర్ చేసుకొని ఈ స్టివియా ఫోస్ అనేది కలుపుకుందాం. మీకు అవసరమైన ఇప్పుడు టీని వడపోస్తున్నాను ఫ్రెండ్స్ ఫిల్టర్ తోటి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇప్పుడు ఈ టీని ఫిల్టర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కూడా అని చెప్పి ఇదనమాట. ఇది ఒక ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన స్వీట్. దీన్ని యూజ్ చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నింటిలో స్వీట్కి రీప్లేస్మెంట్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇది 2 చుక్కలు చాలు ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. ఒకళ్ళకి 2 డ్రాప్స్ అయితే చాలా ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఈ టీని గ్లాస్లో పోసుకుని సర్వ్ చేసుకోవడం. యాంటీ ఆక్సిడెంట్ టీ. ఇందులో తులసి డ్రాప్స్ కూడా వేసుకొని తాగితే కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇట్లాంటి ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దీంతో తాగితే వెంటనే ఉపశమనం అనేది వస్తుంది. ఇది కూడా ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఐఎంసీ వారి శ్రీ తులసి చేసిన ఐఎంసీ టీ అనేది ఎన్నిసార్లు తీసుకున్నా కూడా హెల్త్ ఇష్యూస్ ఎటువంటివి రావు. ఇది తాగటం వల్ల ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా కానీ పోతాయి. అందరూ కూడా ఐఎంసీ టీ తాగండి, హెల్తీగా ఉండండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఐస్ టీ అని డికాషన్ని చల్లారబెట్టి ట్రేలో పోసుకొని దాన్ని క్యూబ్స్ వేసుకొని ఐస్ టీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఐస్ టీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాం.